ప్రసాద్ గారు కన్నప్ప సినిమా నుంచి శివయ్య అని ఒక పాట రిలీజ్ అయింది. దాంట్లో మంచు విష్ణు గారు మీరు చూసే ఉంటారు నాకు తెలిసి పాట. ఎలా అనిపించింది అసలు మీకు పాట? చాలా బాగా అనిపించింది. ఏదో మేము అంటే మా వయసులో భక్త కన్నప్ప చూసినప్పుడు ఎలాంటి ఫీలింగ్ కలిగిందో అలాంటి ఫీలింగ్ ఏం కలిగింది. అంటే అప్పటికి ఇంత సాంకేతికత లేదు కదా, టెక్నాలజీ లేదు. ఆ వెనక ఆ సీన్స్ కానీ ఆ పాట ఎత్తుగడే అసలు ఒక సీన్ వస్తుంది, అసలు చాలా అద్భుతంగా ఉంది. మన ఆయన విష్ణు కూడా చాలా అసలు అంటే యాక్టింగ్ చేయడం వేరు, ఈయన తన్మయత్వంతో చేశాడు. నిజంగా శివలింగంలో శివుని చూసినట్టే పరవశించిపోయాడు. అది గుడ్ సెన్స్. సినిమా ఖచ్చితంగా ఇది జనాలకు ఎక్కుతుంది. ఇప్పుడు నేను ఒక ఆడియన్గానే చూశాను. నేను ఐఎమ్ నాట్ ఏ క్రిటిసిజం చేయాలని చూడలేదు. చూసినప్పుడు ఒకసారి చూస్తే మళ్ళీ చూడాలనిపించింది. అదే సక్సెస్ కదా. అంతే. అందులో ఉంది సాంకేతికత ఉంది, లిరిక్స్ కూడా బాగున్నాయి, యాక్టింగ్ బాగుంది. ఆ మూడు ఒక అద్భుతమైన మూడు వచ్చింది. అది చూస్తూ ఉంటే మనకు కూడా భక్తి పారవశం, మనం పోయి శివుని అయ్యా శివయ్య అని అడుగుదాము అనేంత మూడుకు తీసుకుని వెళ్ళారు అది. కాబట్టి ఈ పాట చాలా ప్లస్ అవుతుంది. అంటే మామూలుగా ఏమంటారు, మంచు విష్ణు, మంచు మోహన్ బాబు వాళ్ళ మీద ట్రోలింగ్స్ ఎక్కువ జరుగుతాయి. అది కాకుండా మనవాడు మూవీ అసోసియేషన్ అధ్యక్షుడు కూడా చాలా గ్యాప్ తర్వాత వస్తున్నాడు. భారీ బడ్జెట్ పానిండే సినిమా, అన్ని భాషలను పబ్లిసిటీ కూడా అద్భుతంగా చేస్తున్నారు. అంటే సినిమాలో దమ్ము లేకపోతే ఎవరు రారు కదా. అంతే. మనం ఏదైతే ప్రధాన భాషలు ఉన్నాయో ప్రధాన భాషల్లో ఉండే ప్రధాన నటులందరినీ ఇందులో యాక్టింగ్ చేయించాడు. అది ప్లస్. ఏ భాషకు ఆ భాష అంటే వాళ్ళందరూ మన తెలుగుకు పరిచయస్తులే. మలయాళం ఆయన కానీ, తమిళ ఆయన కానీ, హిందీ వాళ్ళు కానీ మనకు బాగా పరిచయస్తులే వాళ్ళు. కాబట్టి మన తెలుగు వాళ్ళు చేసినట్టే ఉంటుంది అది కూడా. కాబట్టి ఈ సినిమా గురించి ఎంతైనా చెప్పుకోవచ్చు. ఈ పాట అద్భుతంగా వైరల్ అవుతుంది, జన్మలకి ఎక్కువైంది. ఎప్పటికైనా చూసుకో, మదర్ సెంటిమెంటు, భక్తి, ఇవన్నీ అద్భుతమైన సేలబిలిటీ ఉండేటి. ఇది రియల్ స్టోరీ. రియల్ స్టోరీ. అదిగాక ఇప్పుడుండే సమాజంలో ఇప్పుడుండే యువతరం భక్తి ప్రవృత్తిలో ఎక్కువ కలిగి ఉంటున్నారు. ఎందుకు కారణం తెలియదు. టెంపుల్కి పోవడము, దేవుళ్ళను ఆరాధించడము అది బాగా ఎక్కువ ఉంది. మరి అది ఎందుకు జరుగుతుందో తెలియదు. దాని గురించి వేరే టాపిక్ మాట్లాడుకోవచ్చు మనము. కానీ ఈ తరం యువతరం శివుడు అంటే మంచి క్రేజ్. శివుడు అంటేనే మాస్, పక్కా మాస్, బూడిద పూసుకొని శ్మశానాల్లో అక్కడ ఉండే దాన్ని కోరుకుంటున్నారు మన వాళ్ళు. ఆయన ఒక హీరో చెప్పాలంటే, దేవుళ్ళలోనే డిఫరెంట్ హీరో. ఆయన హీరోయిజం ఉన్న దేవుడు ఆయన. కాబట్టి ఈ పాట నా బాగా నచ్చింది. నాకు నచ్చింది, అందరికి కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. అంటే ఒకసారి చూసి ఏదో మొక్కుబడిగా సర్లే అని తిప్పేద్దామనే కాదు, మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఇప్పుడు నీతో మాట్లాడుతుంటే మళ్ళీ తెలుసుద్దామనిపిస్తుంటున్నాను. పాట అంతా చాలా బాగుంది అసలు. ఓకే సార్, అది. థ్యాంక్ యూ సార్.